హలో, ఐఎమ్ ఎక్సైటెడ్. ఓ ఎక్సైటెడా? సరే మ్యాటర్కి వస్తాను. నిన్నటి నుంచి నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటావు అని చాలాసార్లు ఊహించుకున్నాను. కావాలంటే వేసుకొని చూపించు. దియాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ముద్రేసేస్తాడు రా. ఆ తర్వాత యూజ్ అండ్ త్రోనే కదా. మావా వదిలేరా. సర్లే వెళ్దాం పదా. మావా వాడి ఫ్రెండ్స్ కదా. అవునరా, వెళ్దాంరా. నిజం చెప్తున్నా మావా, ఆంధ్ర మెస్ మీల్స్ బహుత్ అచ్చా హై. చండాలంగా తిడతాను, నోరు మూసుకుని. హలో, సారీ తమ్ముడు, చిల్లలేదు పక్కెళ్ళ. హలో బాస్, కొంచెం మాట్లాడాలి. ఎవడ్రా ఈ చైల్డ్ ఆర్టిస్ట్? తెలీదు మావా. మేమిద్దరం. ఎక్కడ వాయిస్ వినపడుతుంది? మనిషి బాడీ ఎక్కడుందిరా? చైతి చెప్పరా. ఏంటి 1.5 టన్ను గుద్దు కావాలా? వద్దు తమ్ముడు, 1.5 టన్ను ఏసీ కావాలి రూమ్ కి. నువ్వు ఇస్తావా? రే బాగా ఉక్కబోస్తుందిరా. ఓ కోపం, అది ఓవర్ ఎమోషనా మామా? పసిపిల్లలకి కోపం వచ్చిందిరా. సరే చిల్డ్రన్, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పాట పాడబోతున్నారా, డాన్స్ చేయబోతున్నారా? పాట పాడుతూ డాన్స్ చేస్తాం, సరేనా? కొత్తగా ఉంది. హలో, నేను సీరియస్ గా మాట్లాడడానికి వచ్చాను. తప్పకుండా మాట్లాడదాం. వీడి దూరంగా వెళ్ళమంటావా? నవ్వొస్తుంది. కుదరదు. అయితే నేను ఇటువైపు తిరుగుతాను, మాట్లాడుకోండి. ఏంట్రా? సీరియస్ గా మాట్లాడడానికి వచ్చానని చెప్పానుగా. చెప్పు. మీ ఫ్రెండ్ చేస్తుంది తప్పు. దియా లైన్ లో నాకు అడ్డు రావద్దని చెప్పండి. ఇక మీదైనా మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా ఉండమనండి. నేనెందుకురా మా ఫ్రెండ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి? దియా వాళ్ళ అమ్మ నాన్నకి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఇందులో మా అర్జున్ తప్పే ఉంది అసలు. పోరా. మొహం చూడు, మైదా పిండిలో చిక్కుని ఈగలాగా. అసలు చిరాగ్గా మధ్యలో వీడప్పుడు. ఇలాంటి ఛాన్స్ కూడా ఉందా? అవును మావా, దియాని వాళ్ళ అమ్మా నాన్న సవ్యంగా పెంచుకున్నా దియా లవ్ చేసే ఛాన్స్ ఉంది కదా. రే పిచ్చి మొహమా, నేను ఆ ఛాన్స్ చెప్పలేదురా. మరి వంకాయ్ మావా, సీరియస్ అయిన టైంలో కూడా నీది మంచి హ్యూమర్ సెన్స్ రా. దట్స్ ది మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఐ హావ్ ఎవర్ హర్డ్. వీళ్ళు చేసిన దాంట్లో ఇదే మంచి కామెడీ ఉంటుందిరా. అవును మామా. ఎలా ఉన్నాను? అందంగా 1/2 లీటర్ ఫ్యాంటా బాటిల్ లాగా దివ్యంగా ఉన్నాం. నిన్నెవరు దీన్ని ఫ్యాంటా కలర్ లో తీసుకురమ్మంది? బట్ నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు స్లీవ్స్ కూడా ఉన్నాయి. ఎందుకు చూసావు? చించేశారు. అంత అక్కరుంటే సైజ్ తీసుకెళ్లి స్లీవ్స్ పెట్టించి సర్ప్రైజ్ చేసి ఉండాలి. అమ్మాయి డ్రెస్ అంత ఈజీనా? ఎంత పని ఉంటుంది. కొలతలకి తగ్గట్టుగా కుట్టాలి. నడుము దగ్గర టైట్ గా స్టిచ్ చేయాలి. వద్దు చూడని బంగారం, నడుము. ఏ దియా, నేను ఎలా ఉన్నానే? నిజంగా మనకి ఇలాంటి బిడ్డ పుట్టకూడదురా. వదిలేవే, నీలాంటి పిల్లే పుడుతుంది. వద్దురా బాబు, పొట్టిగా ఉంటుంది. ఓ మై గాడ్, ఆలోచించకుండా అలా అనేసేనేంటి? కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. పో వెళ్ళరా, నీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు? అన్న అంట అన్న.